నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 28, 2024 శనివారం. పూర్వాషాఢ కార్తె, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి త్రయోదశి, తెల్లవారుజామున 3:30 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 10:02 వరకు. యోగం శూల, రాత్రి 10:16 వరకు. కరణం గరిజి, మధ్యాహ్నం 3 వరకు. తదుపరి వనిజ, తెల్లవారుజామున 3:30 వరకు. వర్జం తెల్లవారుజామున 4:05 నుండి 5:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9 వరకు. రాహుకాలం ఉదయం 9:33 నుండి 10:55 వరకు. యమగండం మధ్యాహ్నం 1:40 నుండి 3:02 వరకు. అమృత గడియలు ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి 6 వరకు. సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంకాలం 5:47. తదుపరి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అనేవి మీకు అందుతాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులు కూడా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. సోదరులతో, స్నేహితులతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తి వివాదాలు చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు వాటి నుండి విముక్తిని పొందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు సమయానికి పెట్టుబడులను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మనోబలం అనేది పెరుగుతుంది. దానితో విజయాన్ని సాధిస్తారు. ఇక విద్యార్థులు చిరకాల కోరిక ఒకటి నెరవేర్చుకునే సమయంగా చెప్పవచ్చు. మహిళలు కుటుంబంలో మరింత గౌరవాన్ని పొందుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, హనుమాన్కి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంటా బయట కొంత బాధ్యతల ఒత్తిడి అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. వైద్య సంప్రదింపులు చేయండి. ఔషధ సేవనం కూడా చేస్తే మంచిది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ శ్రమకు తగిన ఫలితం లభించకపోవడంతో కొంత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత నత్తనడకన సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి రావచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండక కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. అప్పులు చేయవలసి రావచ్చు. వ్యయ ప్రయాసాలతో కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలతో కొంత సతమతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ బాధ్యతలు మీకు సవాల్గా మారుతాయి. ఇక బంధువులతో అకారణ తగాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎట్టకేలకు కొన్ని కాంట్రాక్టులను అయితే దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పడ్డ శ్రమకు తగిన ఫలితం రాబట్టలేకపోతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ పెద్ద సమస్యగా మారుతుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొన్ని అవకాశాలు ఊహలకే పరిమితమవుతాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందడం కష్టమవుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో లేనిపోని సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3,
ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించక కొంత ఇబ్బంది పడతారు. అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంన సమస్యాత్మకమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలన సూచనలు అయితే తప్పవు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారు దైవ దర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ప్రయాణాలలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అలాగే మీ యుక్తి కొన్ని వ్యవహారాలలో పనిచేయకపోవచ్చు. అలాగే మిథున రాశి వారికి బంధువులతో లేనిపోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక స్నేహితులు కూడా మీ పట్ల వ్యతిరేక భావంతో ఉంటారు ఈరోజు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు ఈరోజు అసంతృప్తినిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు విద్యార్థులు లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళలు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే కర్కాటక రాశిలో నిరుద్యోగులు ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకున్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీతభత్యాల విషయంలో అనుకూలత అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఊహించిన రీతిలో మెరుగుపడుతుంది. స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి గట్టెక్కే కాలంగా చెప్పవచ్చు. ఇక ధార్మిక చింతనతో గడుపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సమయంగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కావలసిన లాభాలు సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారంతో కొంత మనశ్శాంతిని పొందుతారు. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు వచ్చిన అవకాశాలపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అనేవి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేస్తారు. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ నిర్వహణలో లోపాలు చేయడం వలన ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఈరోజు సింహరాశి వారికి భూ సంబంధిత వివాదాలు మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈరోజు మానసిక చికాకులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే సింహరాశి వారికి ఆదాయం అంతగా కలిసి రాక ఏమి చేయాలో పాల్పోని స్థితిలో ఉంటారు. ఊహించని విధంగా ప్రయాణాలు చేయవలసి కూడా రావచ్చు. బంధుమిత్రులతో కొద్దిపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత కష్టించినా ముందుకు సాగక ఇబ్బంది పెడతాయి. ఇక ఈరోజు మీరు చేసుకునే నిర్ణయాలలో మార్పులు కూడా ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది
కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉత్సాహం తగ్గిపోతుంది, లాభాలు కూడా తగ్గిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని చికాకులు మాత్రం తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి ప్రయత్నాలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలు కీలక విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. గృహమున దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి తగిన అవకాశాలను లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక వృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పాత రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక కన్యా రాశి వారికి కీర్తి ప్రతిష్టలు విశేషంగా దక్కుతాయి. మీ ఆలోచనలపై బంధువుల నుండి సానుకూలమైన వైఖరి అనేది రావచ్చు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి సాధించి అప్పులు తీరుస్తారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి. ఇక ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న క్లిష్ట సమస్యలు తీరిపోతాయి ఈరోజు. అలాగే రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళల కుటుంబాలలో గౌరవ మర్యాదలకు లోటనేదే ఉండదు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వీరు చేపట్టిన పనులలో జాప్యం అనేది కలుగుతుంది. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉన్నందున పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట ఉన్నతాధికారులతో వాదనలకు వెళ్ళకపోవడం మంచి చేస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుంది. అలాగే ఈరోజు తులారాశి వారికి పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండకపోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కొంత చిక్కాకు పరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆలోచించడం మాత్రం మర్చిపోవద్దు. ఇక బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కష్టపడ్డ ఫలితంపై నిరాశ చెందుతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య స్వల్ప అపార్థాలు నెలకొనే అవకాశం ఉంది. మూడో వ్యక్తి జోక్యం చేసుకున్నంత వరకు మీ సంసార జీవితం ఈరోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతికూలతల మధ్యనే గడిపేయాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు ఆశించిన దానికి భిన్నంగా జరగవచ్చు. ముఖ్యంగా మహిళలకు లేనిపోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కీలక సమయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి ఈరోజు. అలాగే సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను కూడా అందుకుంటారు. ఇక చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
అలాగే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మరింత పురోగతి అనేది కనబడుతుంది. చిన్ననాటి విషయాలు సంఘటనలు గుర్తుకు చేసుకుంటారు. అలాగే కుటుంబ సమస్యలను నేర్పుతో వ్యవహరించి వాటిని పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక రాబడి అనుకున్న విధంగా సమకూరుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉండి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి శ్రమకు తగిన ఫలితం అనేది పొందుతారు. ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ప్రయత్నాలలో పురోగతి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులు తాము ఊహించిన ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు లేత పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్నేహితుల నుండి ముఖ్య సమాచారం ఒకటి అందుతుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. ఈరోజు వ్యతిరేక వర్గాలను కూడా ఆకట్టుకుంటారు. ధార్మికవేత్తల ప్రవచనాలను మీరు ఆకట్టుకోగలుగుతారు. ఆస్తి వివాదాల నుండి బయటపడే మార్గం ఒకటి దొరుకుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా గడుపుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ బాధ్యతలు సంతృప్తికరంగా ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారుల యొక్క ప్రయత్నాలు అనేవి మరింత ముమ్మరమవుతాయి. విద్యార్థులు పట్టుదల ఎట్లకేలకు ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మీకు అసలు మంచిది కాదు. ఒక మాటను అదుపులో ఉంచుకున్నంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాలు అనేవి గందరగోళంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది అధికమవుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి రాకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. మిత్రులతో, సన్నిహితులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత ఆదుర్ద అనేది పెరుగుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయం కాస్త తగ్గడం వలన రుణ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన ఫలితం మాత్రం కనిపించదు. అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఆందోళన అనేది ఉంటుంది. విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల మధ్య గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు వినాయక అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. అంటే వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి చేయలేకపోతారు. ఇంట బయట ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి స్వల్ప లాభాలు మాత్రమే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ వాతావరణం అనేది సమస్యాత్మకంగా ఉంటుంది ఈరోజు.
అలాగే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు సమస్యగా మారుతాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. బంధువుల నుండి కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే వివాదాలను పట్టించుకోకుండా ముందుకు సాగడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం అయితే వహించకండి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని చిక్కులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణంగా భారంగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి వివాదాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకు బంధువులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి పరిష్కార దిశగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం అనేది లభిస్తుంది. ఇక కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత కాలానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మంచి ఉద్యోగం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన వ్యవహారాలను మీరు కోరుకున్నట్లుగానే పూర్తి చేయగలుగుతారు. అలాగే సమాజంలో పరిచయాలు విస్తృతంగా పెరుగుతాయి. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురై ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే మీలోని ప్రతిభను మీ మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు గుర్తిస్తారు. అలాగే వ్యతిరేకులు సైతం మీ పట్ల సానుకూలమైన వైఖరిని అనుకరిస్తారు. ఇక భూములను కొనుగోలులో ఉన్న అవంతరాలు తొలగిపోతాయి. భూములను, గృహాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్న వివాదాల నుండి బయటపడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు, వైద్యులకు వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలు కొన్ని విషయాలలో ప్రశాంతతను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.